డ్రైవర్గా ఉండేటటువంటి వ్యక్తి వాస్తవంగా అన్ని ప్రాణాలని నేను తీసుకెళ్తున్నాను అన్నటువంటి ఫీలింగ్ ఉండాలి. చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి, జవాబుదారీగా ఉండాలి, క్రైసిస్ మేనేజ్మెంట్ తెలియాలి. అట్లాంటి ట్రైనింగ్లు మన దగ్గర ఎవరూ ఇవ్వట్లేదు. ఇప్పుడు యాక్చువల్గా నిన్న లక్ష్మయ్య దొరికాడు. అతను చెప్పిన పిచ్చ వాంగ్మూలాలే సాగదీయడానికి కాదు. ముందు బైక్ని వెనక నుంచి గుద్దానన్నాడు, కొద్దిసేపటి తర్వాత ఎదురొచ్చింది గుద్దానన్నాడు. తర్వాత ఈ ఎర్రిస్వామి అనేటటువంటి అతను ఆ శివశంకర్కి సంబంధించిన ఫోన్ తీసుకుని వెళ్ళిపోతే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతన్ని ట్రేస్ చేసి పట్టుకుంటే అతను ఈ మాట చెప్పాక అప్పుడు అవునవును అంతే, రోడ్డు మధ్యలో ఉంది చూసుకోలేకపోయాను. వాస్తవంగా ఆ బైకు అన్నటువంటిది నడి రోడ్డు మధ్యలో ఉన్నప్పుడే పక్క నుంచి 4-5 వెహికల్స్ వెళ్ళినాయి, బస్సులు కానీ అవి. వాళ్ళు దీన్ని పక్కకి తీయాలనుకోలేదు, దాన్ని సీరియస్గా తీసుకోవాలనుకోలేదు. మనకి మానవత్వం ఏ స్థాయిలో పెరిగిపోయింది అన్నదానికి సాక్ష్యం. కనీసం వాళ్ళు ఏ హైవే పెట్రోలింగ్ వాళ్ళకి చెప్పినా వాళ్ళు అక్కడికి వచ్చి ఉండేవాళ్ళు. ఈలోపు ఆ బండి లాగేలోపు అబ్బాయిని అవతలకి లాగాడు శివశంకర్, అప్పటికే చనిపోయి ఉంటే బండి లాగడానికి ఆ ఎర్రిస్వామి ప్రయత్నించేలోపు ఇన్సిడెంట్ జరిగిపోయింది. అటు నుంచి స్పీడ్గా వస్తూ ఇప్పుడు ఆ డ్రైవర్ ఏమంటాడు, నల్ల వెహికల్ అది, వర్షం పడినటువంటి ఇంపాక్ట్, దాంతో నాకు కనబడలేదు అంటాడు. అట్లాగా కనబడనటువంటి వ్యక్తులు డ్రైవర్గా పనికి వస్తారా? అతని అర్హత పరంగా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ దాంట్లో కూడా తప్పు డాక్యుమెంట్లు అన్నటువంటి ఇప్పుడు అతనిది ఇష్యూ అవుతుంది కరెక్టే. కానీ ఇన్ని ప్రాణాలు పోవడానికి కారణం ఏంటి?